హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను డెలిషియస్ పిజ్జా చేయబోతున్నానండి. పిజ్జా డోని స్క్రాచ్ నుంచి ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. పిజ్జా డోని నేను ఈస్ట్ వేసి చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం పిజ్జా డో ఎలా నీట్ చేసుకోవాలో, దాంతోపాటు సింపుల్ టొమాటో సాస్ కూడా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఆలస్యం చేయకుండా వెంటనే ఈరోజు రెసిపీ టొమాటో బేసిల్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఒక ప్రాసెస్ చూద్దాం. బేసిల్ లీవ్స్ ఎక్కువ మనకి ఇటాలియన్ రెసిపీస్లో కనిపిస్తూ ఉంటుందండి. ముందు పిజ్జా డో తయారు చేసుకుందామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని నేను 1.5 టీ స్పూన్లు డ్రై ఈస్ట్ని వేసాను. మనకి ఈస్ట్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్లు పంచదార, తర్వాత 1.5 కప్ నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఈస్ట్ పంచదార కాస్త బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఈస్ట్ ప్రూఫ్ అవ్వడానికి పక్కన ఉంచాలండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2.5 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఉప్పు ఒకసారి కలుపుకున్నాక 3 టీ స్పూన్లు బటర్ వేశాను. ఈస్ట్ మిశ్రమం కూడా రెడీ అయిందండి. ఇప్పుడు ఈ మైదా పిండి బౌల్లో మనం ప్రూఫ్ చేసుకున్న ఈస్ట్ మిక్చర్ని కూడా వేసుకోవాలి. ఈస్ట్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఈ డోని తర్వాత మనం చక్కగా చేత్తో మొత్తం నీట్ చేసుకోవాలండి. దీనికోసం నేను వర్కింగ్ స్పేస్లో కొద్దిగా మైదా పిండి చల్లుకొని ఈ డోని వేసుకున్నాను. 10 నిమిషాల పాటైనా కాస్త డోని మనం మెదుపుకోవాలండి. ఈ డో చాలా స్టిక్కీగా ఉంటుందండి, కాబట్టి అవసరమైనప్పుడల్లా కాస్త మైదా పిండిని చల్లుకుంటూ మెదుపుకోవాలి. మినిమం 10 నిమిషాల పాటైనా మనం కలుపుకోవాలండి బాగా పిండిని. అప్పుడే మనకి పిజ్జా కూడా బాగా వస్తుంది. డో కూడా ఇప్పుడు అంతగా అంటుకోవట్లేదు కదండి. ఇప్పుడు 2 గంటల పాటు మనం దీన్ని పక్కన కదపకుండా ఉంచాలండి. చూసారా, కింద మనకి ఎయిర్ బబుల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. డో చాలా చక్కగా పొంగింది కదండి, మనకి డబల్ సైజ్ వస్తుంది. ఇప్పుడు ఈ డోని తీసుకొని కొద్దిగా పిండి చల్లుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మనకి కావాల్సినంత పోర్షన్ తీసుకొని మిగతాది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో 2 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తీసుకున్న డోని కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి. పిజ్జా చేయడానికి కొద్దిగా వర్కింగ్ ఫ్లోర్ పైన కొద్దిగా మైదా పిండి చల్లుకున్నాను. కొద్దిగా డోని తీసుకొని చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. వేలతో ఇలా కొద్దిగా ఒత్తుకుంటూ మనం ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్ నుంచి మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి వేలతో. అంచులను ఇలా కొద్దిగా ఎత్తుగా వచ్చేలాగా పెడుతున్నానండి. మనం వేసుకున్న సాస్ కాస్త బయటికి రాకుండా ఉంటుంది. పిజ్జా బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చాలా సింపుల్గా టొమాటో సాస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 4 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నానండి. వాటిని 10 నిమిషాల పాటు ఉడికించి పైన స్కిన్ లేయర్ తీసేసి ఇలా మ్యాష్ చేసి తీసుకున్నానండి. మరీ మెత్తగా మ్యాష్ చేయలేదండి, కాస్త ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేలాగే తీసుకున్నాను. సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, పిజ్జా సీజనింగ్ కూడా వేశాను. ఇవి మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయండి. అంతేనండి, అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనం వేయనే అవసరం లేదు. ఇప్పుడు అన్నీ అసెంబుల్ చేసుకుందామండి. మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టొమాటో సాస్ని కూడా వేసుకోవాలండి. అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వాటిపై నుంచి నేను చీజ్ ముక్కలు వేసానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు, మోజరెల్లా చీజ్ కానీ ఏదైనా. పిజ్జా ఎడ్జెస్కి నేను కొద్దిగా బటర్ని అప్లై చేశానండి. మీ దగ్గర గార్లిక్ బటర్ ఉంటే కనుక గార్లిక్ బటర్ని అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా బటర్ తీసుకొని దాంట్లో గార్లిక్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్వీట్ బేసిల్ లీవ్స్ తీసుకున్నానండి. వాటిని పైనుంచి కొంచెం అరేంజ్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా చీజ్ కూడా యాడ్ చేశాను. కొద్దిగా పిజ్జా సీజనింగ్ అండ్ లైట్గా సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేశానండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని కూడా కొద్దిగా పైనుంచి వేసానండి. మనం చేసేది ఇటాలియన్ స్టైల్ టొమాటో బేసిల్ పిజ్జా అండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది.
ఇప్పుడు అసెంబుల్ చేసిన ఈ పిజ్జాని నేను ప్యాన్లోనే బేక్ చేస్తున్నానండి. ఒక పావు గంట 20 నిమిషాల్లో మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. సో బేక్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక పాత కుక్కర్ తీసుకొని అందులో ఒక లేయర్ సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకోండి. లేకపోయినా మనకి కొద్దిగా హైట్లో మనం ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన పిజ్జాని బేక్ చేసుకోవచ్చండి. అప్పుడు కూడా చక్కగా పిజ్జా బేక్ అవుతుంది. నేను సాల్ట్ ఆర్ శాండ్ లేయర్ని వేయలేదండి. నార్మల్గానే ఓల్డ్ కుక్కర్లో కొద్దిగా హైట్ పెట్టుకొని దానిపైన పిజ్జాని బేక్ చేసుకున్నాను. పిజ్జా బేక్ అయి రెడీ అయిందండి. కరెక్ట్గా నాకు ఒక పావు గంట పట్టింది. చాలా టేస్టీగా వచ్చిందండి. మనం తయారు చేసుకున్న ఈ టొమాటో సాస్ చాలా సింపుల్గా ఉన్న చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ పిజ్జాకి. మనం వేసుకున్న బేసిల్ లీవ్స్ కూడా మంచి టేస్ట్ ఇస్తుందండి పిజ్జాకి. సో మీరు కూడా వెంటనే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గనక నేను చేసిన వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.